स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसारम्। నమస్కారం మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం। ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ధర్మశాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు। గురుగారు నమస్కారం। నమస్కారం అమ్మా। గురుగారు, గ్రీష్మ ఋతువులో మొదటి మాసం జ్యేష్ఠ మాసం। ఈ జ్యేష్ఠ మాసంలో బహుళ పక్షంలో నియమాలు ఏమైనా ఉంటే పాటించవలసినవి అవి ఏంటి? మనకు కాలాలు మూడు: ఎండాకాలం, వానాకాలం, చలికాలం. కానీ ఋతువులు 6: వసంతేన, గ్రీష్మేణ, వర్షాభి, శారదేన, హేమంతేన, శిశిరేణ, షడ్ 6 ఋతువులు. అంటే వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు కొంతవరకు ఎండాకాలంగానే, అలాగే ఆ తరువాత వచ్చేటటువంటి వర్ష ఋతువు, శరద్ ఋతువు వర్షాకాలంగా మనం భావన చేస్తూ ఉంటాం. మొత్తం మీద ఋతువులను కాలాలు కొంత కలిపి కలగాపులకంగా కూడా చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో వసంత మాసం అనగానే, వసంత ఋతువు అనగానే చైత్ర వైశాఖములు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢములు గ్రీష్మ ఋతువు, శ్రావణ భాద్రపదములు వర్ష ఋతువు. ఇలా చిన్నప్పుడు పిల్లలకు సాయంత్రం వేళన పెద్దలు పాఠం చెప్పేటటువంటి వారు. గ్రీష్మ ఋతువు అనగానే జ్యేష్ఠమాసం, ఆషాఢమాసం రెండూ వస్తాయి. ఈ రెండింటిలో మొదటి మాసం అనగానే జ్యేష్ఠమాసం. ఇంద్రో జ్యేష్ఠ, సమస్తములైన సంకల్పాలను నెరవేర్చేటటువంటి మాసం జ్యేష్ఠమాసం. జ్యేష్ఠమాసానికి సంబంధించిన అనేక నియమాలలో శుక్లకృష్ణే సంవత్సరస్య దక్షిణవామయోః పార్శ్వయోః వర్షాభ్య ఇత్యర్థః. అరుణంలో వచ్చేటటువంటి మంత్రాలు అనేకం ఈ మాసాలలో వచ్చేటటువంటి కాలధర్మాలను వివరిస్తాయి. జ్యేష్ఠమాసంలోని శుక్లపక్షంలో ఏ విధంగా మనమైతే దశపాపహర దశమి అన్న పేరిట నీటి వనరులను కాపాడుకోవాలి అనే పాఠం నేర్చుకున్నామో, అదేవిధంగా జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో మొక్కల పెంపకాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన స్వీకరించాలి అంటుంది శాస్త్రం. ఒక ప్రత్యేకమైనటువంటి పనిగా పెట్టుకొని జ్యేష్ఠమాసంలో కృష్ణపక్షంలో మొక్కల పెంపకాన్ని ఒక నిత్య విధిగా స్వీకరించాలి. ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వేప మొక్క, నైరుతి దిగ్భాగంలో మామిడి మొక్క, వాయవ్య దిగ్భాగంలో జామ మొక్క, ఈశాన్య దిగ్భాగంలో మారేడు మొక్క. ఈ 4 మొక్కలని తప్పనిసరిగా నాటి సంరక్షణ చేసుకోవాలి. ఇంటిలో మామిడి మొక్క ఉన్నందువలన సకల శుభాలు కలుగుతాయి. ఏ శుభం జరిగినా కలిగినా పండగ వ్రతం నోము చేద్దామన్నా ముందు తలుపుకి మామిడా కట్టేసుకోవాలి అంటారు. ఇంటిలో పూజ చేసే సమయంలో ఆ కలశంలో 2 మామిడాకులు వేయాలి అంటారు. ఈ మామిడాకులు శుభాన్ని కలిగించడం మాత్రమే కాకుండా ఇంట్లోకి వచ్చే ఆక్సిజన్ శుభం చేసే విధంగా, మంచి వాయువు వచ్చే విధంగా అనేక అర్థాలు ఇందులో ఉన్నాయి. జ్యేష్ఠమాసం కృష్ణపక్షం పాడ్యమి మొదలుగా అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ 15 రోజులలో మర్రి చెట్టు తప్పనిసరిగా నాటి లేక మర్రి మొక్కను చూచి పూజించి మర్రి మొక్కలను, మర్రి వృక్షాలను సంరక్షణ చేసుకోవాలి అని ఆర్ష విజ్ఞానం బోధిస్తుంది ప్రత్యేకంగా. అందుకే జ్యేష్ఠమాసం కృష్ణపక్షం అంటే దాన్నే మనం బహుళపక్షం అంటూ ఉంటాం. ఈ పక్షంలో వట సావిత్రి వ్రత కథ కూడా ఇందుకే జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. సావిత్రి సత్యవంతుల కథ. ఆ మర్రి చెట్టు కింద సత్యవంతుడు అసువులు కోల్పోయి నేలపైన పడిపోవడం, సావిత్రి భర్త శిరస్సు ఒడిలో పెట్టుకుని విలపించడం, యమధర్మరాజు రావడం, ఈ వృత్తాంతమంతా కూడా మర్రి చెట్టుకు సంబంధించిందే కనుక వట సావిత్రి వ్రతం అనే వ్రతం పేరిట పౌర్ణిమ మొదలుగా అమావాస్య వరకు మర్రి మొక్కలు ఎక్కడ కనిపించినా సేకరించాలి, భద్రపరచాలి, నీరు పోయాలి. పాలు నీళ్లు కలిపిన మిశ్రమాన్ని ఆ మొక్కకు పోసి పెంచి పోషించే ప్రయత్నం చేయాలి. కాలం కూడా వర్షాకాలం కాబట్టి కొద్దిగా గొప్ప ఋతువు సంబంధంగా కూడా వచ్చే మార్పు ఆ మొక్క ఎదుగుదలకు దోహదకారిగా మారుతుంది. కనుక జ్యేష్ఠమాసం బహుళపక్షంలో తప్పనిసరిగా పాటించవలసిన విధులలో మొట్టమొదటిది మొక్కల పెంపకం.
రెండవది యథాశక్తి దానం చేయడం, వస్త్రాలు దానం ఇవ్వడం. మూడవది పాదరక్షలు, ఛత్రము, గొడుగు, వీటిని తప్పనిసరిగా దానం ఇవ్వాలి. రేణుకా జమదగ్ని ఈ ఇరు వృత్తాంతాన్ని, పురాణాలలో ఉండే కథనాన్ని జ్ఞాపకం తెస్తూ జ్యేష్ఠ మాసంలో తప్పనిసరిగా పాదరక్షలు, గొడుగు దానం ఇవ్వాలి. పురాణాలలో ఉండే కథలన్నీ కూడా మొదటిది ఆకాశంలో కదిలే నక్షత్రాల కదలికలకు అనుకూలంగా ఏర్పడ్డ కథలు, లేదా సమాజంలో సాంఘికపరమైనటువంటి ధర్మాలు పాటించే విధంగా, సమాజం ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే విధంగా చేసే నియమాలకు అనుకూలంగా చేయబడ్డవే ఈ వృత్తాంతాల కథనాలన్నీ కూడా అని చెప్పుకోవాలి. కనుక జ్యేష్ఠమాసం బహుళపక్షంలో ఈ 3 విధాలైనటువంటి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. అందులో మొట్టమొదటిది మొక్కల పెంపకం. అందులో మరీ ప్రత్యేకంగా మర్రి చెట్టు పూజించాలి, మర్రి మొక్కలు నాటి సంరక్షణ చేయాలి. అయితే ఇంట్లో పెంచుకోకూడదు. ఇది మహావృక్షం. మర్రి చెట్టు కింద మామూలు చెట్టు పెరగదు అని ఒక సామెత. బడిలో, గుడిలో, రహదారి బాటలలో, బాటల కూడలి మధ్యన, ఇంటి ప్రాంగణానికి చాలా దూరంగా, గ్రామానికి వెలుపల మర్రి చెట్టును పూజించాలి. మర్రి మొక్కలను నాటి పెంచి పెద్ద చేయాలి. మర్రి ఊడలకు నీటి చలమలను, నీటి జాడలను గుర్తించే శక్తి ఉంది. అవి వాటంతట అవే ఎక్కడ భూగోళంలో, భూ అంతర్భాగంలో లోలోపల ప్రవహించే నీటి జాడులను గుర్తించి, జాడలను అనుసరించి ఆ ప్రకారంగా విస్తరించి ఆ నీరు దూరభారాలు చేరకుండా ఒక వృత్తాకారంగా ఏర్పడి అక్కడే ఉండేలాగా చేస్తాయి. కనుకనే పూర్వకాలంలో ఊరికి వెలుపల మర్రి చెట్టు ఊడలు, మర్రి చెట్టు పైన మంత్రాల, భూతాల కథలు ఏవో ఒకటి చెప్పి పెంచాలి, ఉండాలి అని బోధించేటటువంటి వారు. ఈ కథ అంతా కూడా జ్యేష్ఠ మాసానికి సంబంధించింది కనుక బహుళ పక్షంలో తప్పనిసరిగా మొక్కల పెంపకాన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన తప్పనిసరి కర్తవ్య దీక్షగా ప్రతి వ్యక్తి పాటించాలి అని మనం కూడా కోరుకుందాం. గురుగారు, త్రిజ్యేష్ఠ ఈ పదం గురించి వివరించండి. అలాగే జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠులకు వివాహం చేయకూడదు అని కూడా అంటుంటారు కదా, ఎందువల్ల? త్రిజ్యేష్ఠ అన్న పదాన్ని జ్యోతిష సంబంధమైన గ్రంథాలలో దాదాపు అన్ని గ్రంథాలు ఈ శబ్దాన్ని వివేచన చేశాయి. అందులో కాలామృతం అనే గ్రంథం చాలా ప్రత్యేకమైన వివరణాత్మకమైనటువంటి విశ్లేషణ మనకు అందించింది. త్రిజ్యేష్ఠ అనగానే జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు, జ్యేష్ఠ మాసం, జ్యేష్ఠ నక్షత్రం ఈ మూడింటిలో వివాహం జరపరాదు. అంటే జ్యేష్ఠ మాసంలో వివాహాలు చేసుకోవచ్చు, కానీ జ్యేష్ఠులు అయిన వారికి చేయరాదు. జ్యేష్ఠుడు అంటే పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె అని అర్థం. పెద్ద కుమారుడు, పెద్ద కుమార్తె జ్యేష్ఠ మాసం, త్రిజ్యేష్ఠ అయ్యాయిగా చేయకూడదు. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠ మాసం కాని ఇతర మాసాలలో మాఘం, పాలనం, చైత్రం, వైశాఖం చేయవచ్చు. జ్యేష్ఠ కుమారుడు, జ్యేష్ఠ కుమార్తె జ్యేష్ఠ నక్షత్రంలో వివాహం చేయకూడదు. ఎవరు జ్యేష్ఠుడు? మొదటి సంతానం అనుకోని బాధాకరమైన కారణాలలో ఒకవేళ అబోట్ అయినట్లయితే తదుపరి పుట్టిన వాళ్ళు లౌకికంగా మనం పెద్దవాడునే గుర్తిస్తాం, కానీ జ్యోతిషం జ్యేష్ఠ సంతానంగా గుర్తించదు. ఏవైనా కారణాల చేత తొలి సంతాన రూపంలో ఉండేటటువంటి గర్భం ఏదైనా పడిపోయినట్లయితే తదుపరిగా వచ్చేటటువంటి వారు జ్యేష్ఠులు కారు. అలాంటి వారికి జ్యేష్ఠ మాసంలో వివాహం జరిపించవచ్చు. ఇంత చిన్న ధర్మ సూక్ష్మాన్ని వివరించిన గ్రంథం కాలామృతం. ఇది ప్రత్యేకం. జ్యోతిష్యంలో కార్తె విజ్ఞానం అంటే చాలా గొప్పది అని అంటారు. ఏంటి ఈ కార్తె విజ్ఞానం అంటే? అసలు జ్యోతిషం అంటేనే కార్తె విజ్ఞానం. కార్తె అంటే కొల ప్రమాణమైనటువంటి, కొలతో కూడుకున్న కాల ప్రమాణం అని అర్థం. అశ్విని, భరణి, కృత్తిక ఇలాగా రేవతి వరకు ఉండేటటువంటి 27 నక్షత్రాల సంచారం చేసేటటువంటిది వృత్తాకార రూపంలో
సూర్యగ్రహానికి సంబంధించి నక్షత్రమైనప్పటికీ జ్యోతిషంలో సూర్యుడిని గ్రహం అనే గుర్తిస్తుంది ఈ శాస్త్రం. సూర్యగ్రహానికి సంబంధించి 360 రోజుల కాలానికి సంబంధించిన వృత్తంలో 27 నక్షత్రాల కాలంలో ఒక్కొక్క నక్షత్రం వద్ద ఈ సూర్యగ్రహం సంచారం చేసేటటువంటి కాల ప్రమాణానికే కార్తె అని పేరు. ఒక్కొక్క కార్తె 13-14 రోజుల ప్రమాణం ఉంటుంది. వెరసి 27 నక్షత్రాల కాలంలో ఈ 360 రోజుల కాలము పూర్తి చేయబడుతుంది. కనుక కార్తె విజ్ఞానం అంటే అశ్విని మొదలుగా రేవతి వరకు ఉండేటటువంటి ఒక్కొక్క నక్షత్ర ప్రమాణంలో ఉండే సూర్య సంచాల అవధి పరిధి అని చెప్పుకోవాలి. ఇందులో కృత్తిక కార్తె, రోహిణి కార్తె, ఈ కార్తెలలో ఈ రెండింటిలో మరీ ముఖ్యంగా భూమి దగ్ధమవుతున్నదా ఏమి అన్నంత వేడి ఉంటుంది. తదుపరి మృగశిర కార్తె, తొలకరి వర్షాలు కురవడం ఆరంభమవుతాయి. అంతవరకు మండిపోయిన ఈ భూమి పైన ఒక్కసారిగా నీరు పడడంతో చిలకరింపులు, కులపరింపులు, పులకరింపులు అలా రావడంతో ఆ భూమి పులకరించి ఒక్కటి అంకురాలు ఆరంభం కాగా రైతు భూమిని దున్నే ప్రయత్నాలు శ్రీకారం చుడతాడు. మృగశిర కార్తె తక్కువగా వర్షాలు కురుస్తాయి, కానీ రైతు ఈ మృగశిర కార్తెలోనే భూమిని చదును చేసి పంట పండించే నిమిత్తమే దున్నడం, వ్యవసాయ యోగ్యం చేయడం కోసం ప్రయత్నాలు ఆరంభం చేస్తాడు. తదుపరి ఆర్ద్ర కార్తె ప్రవేశం. మృగశిర కార్తె ఆరంభం అయిన రోజు బెల్లం, ఇంగువ స్వీకరిస్తాం. మాంసాహారం స్వీకరించేటటువంటి వారు చేపలు తింటారు. ఆర్ద్ర కార్తె ప్రవేశం, ఈ ప్రవేశం నాడు ఉండేటటువంటి నక్షత్రము ఆర్ద్ర నక్షత్రము, ప్రవేశ కాలము, ప్రవేశ లగ్నము, ప్రవేశ వారము, వాటి పేర్లతో కూడా కొంత ఫలితాలను జ్యోతిర్విజ్ఞానం పంచాంగ శాస్త్రం మనకు వివరిస్తుంది. ఆర్ద్రలో కురిస్తే దరిద్రం వదులుతుంది అని ఒక సామెత, జానపదుల మాట. కార్తె విజ్ఞానం అంటే ఏ కార్తె కాలంలో ఎక్కువ వర్షం, తక్కువ వర్షం, ఎండ, గాలి, దుమారం, వడగళ్ల వాన, ఏ కార్తెలో ఎప్పుడు ఏది కురవబోతుంది అని చెప్పేది వ్యవసాయ పంచాంగం. పూర్వం అదే ప్రధానమైన పంచాంగం. యత్పుణ్యం నక్షత్రం తద్వట్కుర్వీతోపవ్యుషం యదా వై సూర్య ఉదేతి అని వేద ప్రమాణం. యథార్థమైన, అత్యంత పురాతనమైన, ప్రాచీనమైన, మొదటిది అయిన వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేటటువంటి కార్తె విజ్ఞానాన్ని పెంచి పోషించుకొని నేటి కాలానికి 48 సంస్కారాలు పాటించే నిమిత్తమై వివిధమైన ముహూర్తాలను కూడా చూచే నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అనేక పట్టికలతో సమగ్రమైన పంచాంగాన్ని నేడు మనం రూపొందించుకున్నాం. పంచాంగానికి మూల బీజం కార్తె విజ్ఞానం. కార్తె విజ్ఞానం అంటే భౌగోళికంగా కాలంలో వచ్చే మార్పులు, ప్రపంచంలో మనం గుర్తించేటటువంటి గ్రహింపులు సూచించేటటువంటి విజ్ఞానం అని చెప్పుకోవాలి. గురుగారు, ఏరువాక పున్నమికి మర్రి చెట్టుకి ఉన్నటువంటి సంబంధం ఏంటి? జ్యేష్ఠ మాసంలోని ఎటువంటి మొక్కలను నాటాలి? జ్యేష్ఠ మాసం కృష్ణపక్షంలో, అంటే దాన్నే మనం బహుళపక్షం అని పిలుస్తూ ఉంటాం. మొక్కల పెంపకానికి అనువైనటువంటి కాలం ఇది. 10 విధాలుగా ఉండేటటువంటి పుష్పాలు అందించే మొక్కలను ఈ బహుళపక్షంలో మనం పెంచి పోషించే ప్రయత్నం చెయ్యాలి. మొక్కల పెంపకానికి అనువైనటువంటి అవకాశాలు మన ఇంట్లో లేనప్పుడు, అపార్ట్మెంట్ సంస్కృతిలో మనం బద్ధులమై ఉన్నప్పుడు అలాంటి మొక్కలను, మొక్కల పెంపకం పట్ల ప్రేమ గల వారికి బహుమానంగా అందించాలి అని కూడా శాస్త్రీయ విజ్ఞానం ప్రత్యేకంగా ఒక పరిహారంగా తెలియజేస్తుంది. ప్రతి నక్షత్రానికి ఒక మొక్క ఉంటుంది. కృత్తికా నక్షత్రం మేడి చెట్టు. ఇలా చెప్పుకుంటే ప్రతి నక్షత్రానికి ఉండే ఆ మొక్కను తెలుసుకుని ఆ వృక్షాన్ని గుర్తించి ఎవరికి వారి వారి జన్మ నక్షత్రాలకు సంబంధించిన మొక్కలనైనా సేకరించి ఈ జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో నాటి పెంచి పోషించే ప్రయత్నాలు చేయాలి. మహావృక్షాలను ఇంటి ప్రాంగణంలో పెంచుకొనరాదు. అలాగే పాలు వచ్చేటటువంటి మొక్కలు, గన్నేరు అలా తుంచితే పాలు రావడం, ఇలాంటి మొక్కలను కూడా ఇంటిలో పెంచుకొనకూడదు. ముళ్ళు ఉండేటటువంటి మొక్కలు ఇంటిలో పెంచుకొనరాదు. తులసి, బిల్వ, నిర్గుండి, జంబీర, మలకం తథా పంచ బిల్వ వితిఖ్యాతం. ప్రతి మొక్క కూడా ఒక పవిత్ర వృక్షం. సనాతనమైన పవిత్ర వారసత్వంతో కూడుకున్న ఈ భారతీయ సంస్కృతికి చిహ్నం.
ప్రతీక. అలాంటి ఆ మొక్కలను వీలైనంత వరకు పెంచే ప్రయత్నం చేయాలి. దానికి తగినటువంటి ఆలవాలమైనటువంటి మాసం జ్యేష్ఠ మాసం. అందులో కూడా ఏరువాక పౌర్ణిమతో ఆరంభం చేసుకొని అమావాస్య వరకు ఉండేటటువంటి ఈ కృష్ణపక్షంలో అనేక మొక్కలు నాటాలి. అందులో మరీ ముఖ్యంగా మర్రి మొక్కను పూజించాలి, నాటి సంరక్షణ చేయాలి అని కూడా వేద విజ్ఞానం ప్రత్యేకంగా తెలియజేస్తుంది. ఒక్క మర్రి మొక్కని నాటి పెంచి పెద్ద చేస్తే అత్యద్భుతంగా వందల వేల సంవత్సరాల కాలం పాటు సజీవంగా ఆ మొక్క ఎదిగి వృక్షమై మహావృక్షంగా మనకు కనిపిస్తుంది కదా. అలాగే మనం దీపావళి నాడు పాటించేటటువంటి వ్రతం ఒకటి ఉంది, కేదారీశ్వర వ్రతం అన్న పేరిట. ఆ వ్రతంలో కూడా మర్రి మొక్కకు సంబంధించినటువంటి అంశాలని స్వీకరిస్తాం. మర్రికాయలని పోకచెక్కలుగా, మర్రి ఊడలను చేతికి ధరించేటటువంటి రక్ష తోరంగా, మర్రి ఆకులను విస్తరి ఆకుగా సేకరించి వాగులో ఇసకబోసి అలా శివుడిని భూమికి సంబంధించిన కేదార ఖండముగా భూఖండముగా గుర్తించి మర్రి ఆకుల్ని ఆధారం చేసుకుని పూజించడంలో ఆయుర్దాయపరమైనటువంటి చిక్కులు ఏమీ లేకుండా ఆయుర్దాయాన్ని పెంచుకోవడం, ఆరోగ్యాన్ని పెంచుకోవడం, ఆనందాన్ని కలిగి ఉండడం ఈ లక్ష్యంతో జ్యేష్ఠ మాసంలో మనం నాటేటటువంటి ఈ మర్రి మొక్క పెరిగి పెద్దనై కార్తీక మాసానికి 6 నెలల కాలం వచ్చేసరికి కుదురుకుంటుంది, పెరిగి పెద్దనవుతుంది. ఆ మొక్క జాతికి అవసరం కనుక పెంచాలి అనే ఉద్దేశ్యంతో ఆ ఒక్కటి మొక్క అని మాత్రమే కాకుండా ప్రతి పండగకు ఒక మొక్క, ఒక చెట్టు, ఒక మహావృక్షం. సనాతన ధర్మం ఇందుకోసమే ఏర్పడింది, ఇంత ప్రత్యేకతను సూచించింది. అందులో విశేషమైనటువంటి ఈ జ్యేష్ఠమాసం కృష్ణపక్షంలో తప్పనిసరిగా మర్రి మొక్కను పూజించే ప్రయత్నం చేయాలి. గురుగారు, భాగవతంలో కొన్ని కథలు పర్యావరణ పరిరక్షణకు అలాగే వాతావరణ విజ్ఞానాన్ని పెంచే కథలు అని చెప్పే మాటను మనం ఏ రకంగా ఏకీభవించవచ్చు? ఒక్క భాగవతంని మాత్రమే కాదమ్మాయి, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, అన్నిటా కూడా కొండలు, చెట్లు, నదులు, గాలి, తేజస్సు, ఈ పాంచభౌతికమైన ప్రపంచాన్ని దైవ సమానంగా గుర్తించి మనం గౌరవించాలి, పూజించాలి, కాపాడుకోవాలి. కాలుష్యం బారిన ఇవి పడకుండా కాపాడుకుంటేనే మన మనుగడకు ఆలవాలంగా ఇవి నిలుస్తాయి అని మనకు రామాయణ భాగవతాలు భారతాలు అన్నీ బోధిస్తాయి. ప్రత్యేకంగా ప్రశ్న భాగవత సంబంధితమైనది కనుక ఈ కోణంలో మనం ఆలోచన చేస్తే కృష్ణ పరమాత్ముడు చిటికిన వేలిపైన గోవర్ధన పర్వతాన్ని ఎత్తిపట్టి అందరినీ రా తల్లి రమ్ము తండ్రి బాలుండీతడు కొండదొడ్డది మహాభారంబు సైరింపగా, ఆ సందేహం వద్దు, నేను చిటికెన వేలిపైన ప్రపంచాన్ని ఎత్తి పెట్టగల శక్తి గల వాడిని, కాబట్టి మీరెంత రండి అని పిలిచినట్లుగా ఆ వర్ణనలు ఏమున్నాయి ఇందులో అంటే కొండలు ఉండాలి. ఇది పర్యావరణ విజ్ఞానం. అలాగే అనేక విధాలుగా ఇంద్రుని ఆజ్ఞ మేరకు ఆ భయంకరమైన వర్షాలు అక్కడ కురుస్తూ ఉండగా గోలోకమంతా కూడా అతలాకుతలం కాగా కృష్ణుడు ఉన్నాడు, మనకేం భయం అనే విశ్వాసంతో ఉండండి అనే ధర్మాన్ని కృష్ణుడు బోధిస్తాడు. ఈ వృత్తాంతం భాగవతంలో ఎంత అద్భుతంగా ఉన్నది అంటే, కృష్ణుడు ఎంతవాడు, 7 సంవత్సరాల బాలుడు. నందుడు గోలోకాన్ని పరిపాలించేటటువంటి చక్రవర్తి సమానమైనటువంటి విలువలు గల వ్యక్తి. ఆ నాయకుడైనటువంటి నందుడు వచ్చి కృష్ణుడిని, మేమంతా కొన్ని సంవత్సరాలుగా ఇంద్రయాగం చేస్తున్నాం, ఈ సంవత్సరం కూడా ఇంద్రయాగం చేద్దామనే సంకల్పం కలిగింది, నాయనా కృష్ణ ఇంద్రయాగం చేద్దామనుకుంటున్నాం, నీవేమంటావు అని అడగడంలో ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుంది ఈ సందర్భం, ఎంత నవ్వులాటగా ఉంటుంది ఈ వ్యవహారం. 7 సంవత్సరాలు ఈ కృష్ణుడెక్కడా, నాయకుడైనటువంటి ఆ నందుడెక్కడా, ఇంద్రయాగం చేద్దామా అంటే వారికి అప్పటికే కృష్ణుడి పైన అపారమైన విశ్వాసం. ఆ కృష్ణుడు ఏమన్నాడు, ఇంద్రయాగం వద్దు, ఏమీ వద్దు, చక్కగా గోవర్ధన పర్వతాన్ని పూజించండి, గోవర్ధన పర్వతానికి ప్రదక్షిణలు చేయండి, చక్కగా వనవాసం పేరిట లేక వనభోజనం పేరిట వన విహారం పేరిట వనాలకు వెళదాం, వనభోజనం చేద్దాం, ఆనందంగా ఉందాం, వర్షాలు కురుస్తాయి అని సలహా. చల్లులు ఆరగించుట, కృష్ణుడు గోగోపికతో కలిసి ఆ వనవాసాలకు లేదా వన ప్రాంతాలకు వెళ్ళడం, పెరుగన్నం తినడం, ఇదంతా కూడా ఎంత అద్భుతంగా హరివంశంలో వర్ణింపబడి ఉన్నదో. అలా ఉండగా ఇంద్రుని
ఆజ్ఞతో భయంకరమైన వర్షాలు అక్కడ కురవడం. ఈ 2 కథలలో మరొక కథ కూడా ఉంది. అదేమిటి అంటే కాళీయ ఫణి ఆ మడుగులో ఉన్నది. కాళీయుడిని తొలగించాడు, సంహరించలేదు. నీటి వనరులను కాపాడుకునేటటువంటి సందేశాలను ఇచ్చాడా కృష్ణ పరమాత్ముడు. అంతేగాని ఆ సంహరించడంతో పాటుగా విషం కక్కడంతో పాటుగా మడుగునంతా కూడా అతలాకుతలం చేసే విధంగా ఇది కాదక్కడ కథ. గజేంద్ర మోక్షణ కథ కూడా అడవిని విధ్వంసం చేసిన, మడుగును అతలాకుతలం చేసిన ఏనుగుకు అహంకారం తొలగించే నిమిత్తమై ఆ ముసలి పట్టుకోవడం. భాగవతంలో ఉండే ఏ కథ స్వీకరించినా కూడా ప్రకృతికి పర్యావరణానికి అనుకూలంగా మన వ్యవహారం ఉండాలి. ప్రపంచానికి కెళ్ళి కలిగించే విధంగా మనం ఏ విధమైన స్వార్థ భావనలతో ఆలోచనలు చేసినా అవి ప్రమాదానికే దారితీస్తాయి. కనుక రామాయణం భారతం ఒక విధంగా ఉండగా భాగవతం మనసుకు చేసేటటువంటి ఆత్మబోధ, ప్రశాంతతను అందించేటటువంటి భగవద్బోధ. ఈ భాగవత పఠనంలో ప్రశాంతత ఉంటుంది. పూర్వకాలంలో జ్యేష్ఠ మాసంలో భాగవతాన్ని స్మరించేటటువంటి వారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు భాగవత పారాయణం ప్రారంభించేటటువంటి వారు కార్తీక శుద్ధ ఏకాదశితో పూర్తి చేసేటటువంటి వారు. ఈ కాలంలో ఈ జ్యేష్ఠ మాసంలోనే కృష్ణపక్షంలోనే ఏకాదశి నాడు భాగవత గ్రంథాన్ని వెలిగితీసి తాటాకులు ఆనాటి కాలంలో శుభ్రపరచి గాలికి ఆరబెట్టుకొని గంధం కుంకుమ అక్షంతల చేత పూజించి భాగవతాన్ని స్మరించి శ్రీ కైవల్య పదంబు చేరుటకునే చింతించదన్ అంటూ కృష్ణ పరమాత్ముడిని మనసులో నిలుపుకొని భాగవత పారాయణం కోసం అన్ని సన్నాహక క్రియలు ఆరంభం చేసేటటువంటి వారు. అది ఉద్దేశ్యం. గురువుగారు, పుస్తకాలు చదివే సమయంలో పూర్వకాలంలో కొన్ని నియమాలు చెప్పేవారు కదా, ఏంటి ఆ నియమాలు మాకు తెలియజేస్తారా? పుస్తకం సరస్వతీ స్వరూపం. పుస్తకాన్ని చదివే సమయంలో పాటించవలసిన ప్రాథమిక నియమాలలో మొదటిది, పుస్తకం చేతిలో పట్టుకోకూడదు, వ్యాసపీఠం పైన ఉంచాలి. రెండవది, పుస్తకాన్ని బోర్లా వెయ్యకూడదు. మూడవది, పుస్తకం చదివే చోట ఇక్కడి దాకా చదివాం అంటూ కొందరు కాగితాన్ని అలా మడత పెడుతూ ఉంటారు. పుస్తకం మడత పెట్టకూడదు. నాలుగవది, పుస్తకంలో కొన్ని అలా గీతలు గీస్తూ ఉంటారు, గీయకూడదు. ఐదవది, పుస్తకంలో కాగితాలని కొందరు తస్కరాణాం పతయే నమో నమః అని వేదం మంత్రం జ్ఞాపకం తెచ్చుకోక జవాబు ఉండదు కదా, అలా చించి తస్కరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. పుస్తకాన్ని చించకూడదు. పుస్తకం సరస్వతీ స్వరూపం కనుక ఆ పుస్తకాన్ని చేతబట్టుకోకుండా అలా వ్యాసపీఠం పైన ఉంచి చదవాలి అనే సూచన చేసేటటువంటి వారు ప్రాచీనులు. పుస్తకానికి సంబంధించిన ప్రాథమిక జ్ఞానంలో పుస్తకానికి అట్టపుట్టలు అన్న పేరిట పుస్తకాన్ని రక్షించే పని చేయడం, ఆషాఢ శుద్ధ పంచమి ఇందుకోసం ప్రత్యేకంగా ఒక తిథిని కూడా పూర్వం కేటాయించేటటువంటి వారు. జైన పంచమి అని ఆ పేరు ఈనాటికి ప్రసిద్ధం. అలాగే పుస్తక భాండాగారాన్ని ప్రత్యేకంగా ఈ పంచమి నాడు చక్కగా తీసి శుభ్రం చేసి వేప ఆకులను అందులో పరచి పుస్తకాలను దొంతలుగా పేర్చి సరస్వతీ స్వరూపంగా పూజించేటటువంటి వారు. దసరా నవరాత్రులలో కూడా సరస్వతీదేవిని పూజించేటటువంటి సమయంలో పుస్తక పూజ అని ప్రత్యేకంగా మనం పూజించి పుస్తకాలను ఈరోజు చదవకూడదు అని పక్కకు పెట్టేస్తూ ఉంటాం. ప్రతిరోజు పుస్తకం చదవాలి, జ్ఞానం పెంచుకోవాలి, ప్రతిరోజు పుస్తకం చదవాలి. మోక్షం కావాలి, ప్రతిరోజు కొంత వదిలించుకోవాలి. ఇది నీతి. కనుక పుస్తకం చదివే సమయంలో పాటించవలసిన కనీస ప్రాథమిక 5 నియమాలు ఇవి. ఇది సమాధానం. గురుగారు, ఇవాళ మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి ఈ ధర్మ సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాల్టి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.